దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యంలో మనము చూసినట్లయితే ఈ నిర్గమాకాండము రాసింది మోషే. ఈ మోషే గారు వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వంటి వాడు ఎవరు, నీ వంటి వాడు ఎవడు అని 2 సార్లు తెలియపరిచినాడు మోషే. వేల్పులలో, వేల్పులు అంటే ఆకాశమందును భూమి యందును భూమి క్రిందను ఎక్కడ చూసినా ఏ మూలన చూసినా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువైపు చూసినా నీ వంటి వాడు లేడు. ఎక్కడ చూసినా పరిశుద్ధతను బట్టి నిన్ను చూస్తే మహనీయుడవు నీవే, ఇంకెవరు లేరు. స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు నీవే, నీ వంటి వాడు ఎవరు లేరు అని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ఉన్నట్లే ఆ కాలంలో కూడా దేవుళ్ళు అనగా ప్రభువులు, అంటే రాజుల్ని ప్రభువు అని కూడా అంటారు, ప్రభువులు అనిపించుకునే వారు చాలా మంది ఉండేవారు. వారందరికంటే తాను ఎంతో ఉన్నతుడు యెహోవా అనగా దేవుడు, అతను ఉన్నతుడని నిరూపించుకున్నాడు. ఉన్నతమైన వాడు, ఉన్నతుడంటే అందరికంటే మొదటిగా ఉన్నవాడు, అందరికంటే పైనున్నవాడు. ఈ రోజుల్లో మరి అప్పట్లో పూజిస్తున్న ఈజిప్టు దేవతలు అనగా ఐగుప్తు దేవతలు ఇప్పుడు ఐగుప్తు దేవతలను ఎవరు కూడా పూజించడం లేదు. పురాతన దేశమైన బబులోన్ దేశము, గ్రీసు దేశము, రోమా ప్రాంతము దేవుళ్ళు వారందరిని కూడా ఈ దినాన చెత్తబొట్టులో పడేశారు తప్ప ఆ దేవుళ్ళని కూడా, పూర్వకాలం దేవుళ్ళని ఎవరు కూడా పూజించడం లేదు. అయితే బైబిల్లో ఉన్న దేవుడుగా ప్రార్థించిన మన దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన దేవుడుగానే ఉన్నాడు. సృష్టికర్త అయిన ఆయన సజీవుడిగా తన ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్స కార్యములు మన ఎడల, ఈ యొక్క ప్రపంచం ఎడల జరిగిస్తూనే ఉన్నాడు, జరిగిస్తూనే ఉంటాడు. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఒక్కడే గొప్ప దేవుడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మోషే తెలియపరిచిన ఈ వాక్యాలలో విలువైన మాట, అద్భుతీయమైన మాట ఒక మాట ఉంది. వేల్పులలో నీ వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఈరోజు మన అంశం ఏంటంటే మహనీయుడు. మహనీయుడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మాటను నేను ఎందుకు తీసుకోవలసి వచ్చినది అని అంటే, మరి ప్రాంతమును బట్టి, దేశమును బట్టి, మరి మానవులు వారి జాతిని బట్టి ఏదో కొన్ని పనులు చేసేసరికి ఏమని పేరు పెడుతున్నారంటే వారు పుట్టినరోజులు వచ్చినప్పుడు, వారి యొక్క మరణ దినాలు వచ్చినప్పుడు, వారి గురించి, మనుషుల గురించి వివరిస్తూ ఉన్నప్పుడు మహనీయుడు, మహనీయుడు అని తెలియపరుస్తున్నాడు. మనకు అందించిన మహనీయుడు అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ దినము కొంతమంది స్టేటస్లో కూడా పెట్టడం జరిగింది. వారికి నేను ఈ వాక్యాన్ని పెట్టడం జరిగింది. మహనీయుడు దేవుడు తప్ప ఎవరు లేరు భూమి మీద అని చెప్పడం జరిగింది. ప్రియులారా, బాగుంది కదా పదము అని చెప్పి మనుషులకి మనం వర్తించకూడదు. మహనీయుడు అనే మాట, మహనీయుడు అనే మాటను ఇక్కడ తెలియపరుస్తూ ముందుగా ఏం చెప్పాడంటే పరిశుద్ధతను బట్టి మహనీయుడిగా పిలువబడతాడు. పరిశుద్ధతను బట్టి. ప్రియులారా, వ్యక్తిగత జీవితాలు మనకెందుకు, వ్యక్తిగత ఊసులు మనకెందుకు అనుకునే వారు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిగత జీవితం చూసి, మరలా ప్రజలలో జీవిస్తున్న జీవితం చూసి రెండిటిని బట్టి వారికి పేర్లు పెట్టాలి కానీ
వారికి అనుకూలమైన పేరు ఒకటి పెట్టి మహనీయుడు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ప్రియులారా. మహనీయుడు అనేది ఎవరంటే మన దేవుడు, మనం పూజిస్తూ ఉన్న దేవుడు ప్రియులారా. ఈ యొక్క దేవుడు మహనీయుడుగా పిలువబడ్డాడు. ఇక్కడ మోషే డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీ వంటి వాడు ఎవరు లేరు, నీ వంటి వారు ఎవరు లేరు, ఆకాశం యందును భూమి యందును ఎక్కడ చూసినా నీ వంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకునంటే ఆయన మహనీయుడు ప్రియులారా, ఆయన మహోన్నతుడు, మహానుభావుడు ప్రియులారా. ఎవరి గురించైనా మనము ఫ్లెక్సీలు వేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సీలు వేసుకుని ఆ యొక్క గౌరవనీయుడు, ప్రదాత అని కొన్ని నేములు పెట్టుకోవచ్చు. కొన్ని వారికి ఇచ్చిన యొక్క పేర్లు పెట్టి పెట్టుకోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న పదాలను, దేవునికి ఇవ్వబడిన పదాలను, దేవుని కొరకు పుట్టిన పదాలను, దేవుని యొక్క మాటలు ఉన్న వాటిని పూజనీయుడు అని లేకపోతే మహనీయుడు అని పెట్టి ఆ యొక్క మనుషులకు మనం వర్తించకూడదు ప్రియులారా. అయితే దేవునికి ఇవ్వవలసిన నామము, దేవుడికి ఇచ్చిన దానిని దేవుడు తప్ప ఇంకెవరు కూడా లేరు. కాబట్టి నీవు ఏదో నీ కొరకు గొప్ప కార్యములు చేస్తారని మానవుడు, నీ కొరకు మంచి కార్యములు చేశాడని చెప్పి నువ్వు దేవుడు అని నువ్వు అనుకోవటం ద్వారా దేవునికి నీవు మరి తక్కువ చూస్తున్నట్లు. ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడైతే మానవుడిని నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తూ ఉన్నావో, మానవుడిని ఎప్పుడైతే నువ్వు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడో ఆయన, ఆ వ్యక్తి ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అయినా అని మనం అనుకుంటాం. ఆకాశం అంత ఎత్తు విగ్రహాలను కట్టుకుంటాం ప్రియులారా ఆ మానవులకి గౌరవప్రదముగా. అయితే ఆకాశం అంత ఎత్తు విగ్రహం కట్టినను ఆకాశం అంత ఎత్తుకు ఎదుగడని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఆకాశమంత ఉన్నతుడు, ఆకాశమునకు మించిన ఉన్నతుడు, మహోన్నతుడు, మహనీయుడు మనం పూజిస్తూ ఉన్న దేవుడు ప్రియులారా. ఆయనను మనము తక్కువ అంచనా వేయొద్దు, ఆయనను మనము చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడైతే మనము తక్కువ అంచనా వేసామో, చిన్న చూపు చూసామో ప్రియులారా, ఆయన తప్ప ఆయన తర్వాత ఎవరైనాను మొదటిగా ప్రేమించవలసింది మనం ఆయననే, మొదటిగా గుర్తించవలసింది కూడా మనం ఆయననే, ప్రభువునే, దేవుణ్ణే, తర్వాత మానవుణ్ణి ప్రియులారా. ఆ మానవుడు మనుషులకు మంచి చేయవచ్చును గాని ప్రియులారా దేవుని చిత్తము లేకుండా ఒక వ్యక్తి పడడు, ఒక వ్యక్తి లేవడు ప్రియులారా. దేవుని మొదటి స్థానము దేవునిదే. ఆ దేవుని స్థానమును మనము మరి దొంగిలించకూడదు. ఇక్కడ సేవకులు దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే దేవునికి చెందవలసిన మహిమను సేవకులు దొంగిలిస్తూ ఉన్నారని మనము ఎన్నోసార్లు వింటూ ఉన్నాం ప్రియులారా. అయితే దేవునికి చెందవలసిన మహిమను మానవులు కూడా దొంగిలిస్తూ ఉన్నారు. అంటే ప్రియులారా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చేసేయాలి. ఆయన మహనీయుడు. ఇంకొక వ్యక్తిని భూమి మీద పుట్టిన మన కొరకు ఎన్నో త్యాగాలు చేశాడని చెప్పి ఈ యొక్క మానవుడికి మహనీయుడు అని మనం పేరు పెట్టకూడదు ప్రియులారా. ఆ మహనీయుడు అని పేరు పెడుతున్నామంటే తాను ఆ మహనీయుడుగా జీవించాడా లేదా అనేది మనం గుర్తించుకోవాలి. మనకేదో మేలు చేశారని, మనకేదో మంచి చేశారని చెప్పి మహనీయుడని పేరు పెట్టుకోవటం ద్వారా ప్రియులారా ఆ నిజమైన మహనీయుడిని మనము తగ్గిస్తున్నట్లు లెక్క. మీకు బాగా అర్థమయ్యేటట్లు తెలియపరచాలంటే ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా, రాజుగారండి అని పిలుస్తూ అందరూ కూడా రాజుగారి దగ్గరకు వచ్చి నమస్కారాలు చేస్తున్నారు, సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజుగారి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడి పేరు రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ పనివాడికి సంబంధించిన బంధువులు వచ్చారు. అండ్ రాజుగారు బాగున్నారండి, మీకు నమస్కారం అండి, ఎలా ఉన్నారండి అని చెప్పాను. కానీ ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుగారు సరే నేను బాగున్నానండి, బాగానే ఉన్నానండి, అదేంటి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు చెప్పండి, మా ఆతిథ్యం తీసుకోండి అని చెప్పంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు మీకోసం రాలేదండి, ఇదిగోండి మీ దగ్గర పని చేస్తూ ఉన్న మీ దాసుడు ఆయన మా బంధువుడు అండి, ఆయన మా రాజుగారు అండి ఆయన అంటంతోనే ప్రియమైన దేవుని బిడ్డలారా రాజుగారికి కోపం వచ్చింది. నేను కాకుండా నువ్వు రాజు ఏమిటి అంటే నా పేరు రాజు అండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా రాజు అవ్వకపోయినా రాజు అని పేరు పెట్టుకున్న ఆ మాటను బట్టి నువ్వు రాజు అవటం ఏంటి, నా దగ్గర పనిచేసేవాడు అని చెప్పి తీసుకెళ్లి వేలాడ తీసేయటం జరిగింది. ప్రియమైన దేవుడు చెరసాల్లో పడేయటం జరిగింది. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పేరును బట్టి ఇంకొక పేరును వెళ్ళటం ద్వారా ఇక్కడ దేవునికి కోపం వస్తుందని కాదు. ఇక్కడ దేవుడు మహనీయుడు. ఆ మహనీయుని పేరును మరొక వ్యక్తికి మనం తగిలించడం ద్వారా నీవు ఎవరిని హెచ్చిస్తున్నావు, ఎవరిని తగ్గిస్తున్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యత. ఇక్కడ దేవుణ్ణి హెచ్చించవలసిన నీవు దేవుణ్ణి తగ్గించి మరొక వ్యక్తిని మహనీయుడు అనటం ద్వారా నీవు దేవుణ్ణి తగ్గించి, అంటే ఇక్కడ తూకం వేస్తున్నాం ప్రియులారా. ఈ రెండు తూకంలో, ఈ తక్కెడలో మరి మహనీయుడు అనే దేవుడు ఎత్తుగా ఉన్నాడు. ఇంకా తనని పక్కనే ఏ మానవుని వేసినా ఎవరో మహనీయులు కాలేరు. నువ్వేం చేస్తున్నావంటే మహనీయుడు అనే పేరుని తీసుకొచ్చి ఈ పక్కన వేస్తున్నావు. కంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎక్కువ చేయాలనుకున్నా దేవుని కంటే ఎక్కువగా ఏ మానవుడు అవ్వలేడు. పిల్లరా, నీవు మహనీయుడు అని పేరు పెట్టడం ద్వారా దేవుడు మహనీయుడు కాకపోడు. ఆయనను నీ హృదయంలో నువ్వు ఎలా కొలుసుకుంటున్నావు అనేదే ముఖ్యం. ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఈ దినాన, దేవుని నమ్ముతున్న పూజిస్తున్న బిడ్డలు కూడా ఈ దినాన దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇచ్చేవలసిందే ప్రియులరా. ఆయనను మనము తక్కెళ్ళలో వేసి నీకంటే ఈయనే గొప్పడు, నీకంటే ఈయన హెచ్చించబడేవాడు అని చెప్పి నువ్వు హెచ్చించాలని చూసినా దేవుని కంటే హెచ్చింపబడే మానవుడు ఎవరో కూడా నువ్వు అనుకుంటున్నావు. ఆకాశం అంతా ఎత్తుకు ఎదిపోయాడు మా నాయకుడు, ఆకాశం అంతా ఎత్తులో ఉన్నాడు మా ఈ యొక్క గొప్ప వ్యక్తి అని నువ్వు ఆయనకి మహనీయుడు అని పేరు పెట్టుకోవటం ద్వారా అది ఉపయోగం లేనిది ప్రియులారా. నువ్వు వారికి కలంకము తీసుకురావటమే. బ్రతుకున్న కాలంలో ఎవరు నేను మహనీయుడు అని ఎవరో చెప్పుకోరు. చనిపోయిన తర్వాత మానవులే మహనీయులుగా ఆయన మహనీయుడు అని పేరు పెడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడే మహనీయుడు అని మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధతను బట్టి మహనీయుడిగా మార్చబడతారు. ఎంతకే మహనీయుడని ఎందుకు అనవలసి వస్తుందంటే మహనీయుడు మానవులు పాపములను క్షమించాలి, మానవులను పాపములు చేస్తే శిక్షించాలి, మానవులకు ఎవరి అవసరత వచ్చే తీర్చాలి, మానవులకు లోకములో ఉన్న కీడు రాకుండా కాపాడాలి, సాతాను నుంచి దూరపరచాలి. ఇది చేసేది మహనీయుడు. మరి ఏ మానవుడు చేశాడని మహనీయుడని పెడుతున్నాం పేరు? ఏ మానవుడు ఆ విధంగా చేశాడని మహనీయుడని పేరు పెడుతున్నాం ప్రియులారా? దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అందుకతడు మా దేవుడవైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. ప్రియులారా, ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏమిటినంటే మా దేవుడు యెహోవా వంటి దేవుడు ఎవరు లేరని తెలుసుకున్నట్లు అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఫరో ఎదుట. ఈ ఫరో ఎదుట అద్భుత కార్యాలు చూపిస్తూ ఉన్నాడు, ఎన్నో విషయాలు జరిగిస్తూ ఉన్నాడు. మా దేవుడు వంటి ఎవరో దేవుడు, మా దేవుడే గొప్ప అనుకుంటూ ఉన్న ఫరో ఎదుట, అలాంటి వారి ఎదుట, అలాంటి మానవులు ఎదుట మా వాడే గొప్పడు, మా అతనే గొప్పడు, మేము పూజించేవాడే ఉన్నతుడు, మహానుభావుడు, మహనీయుడు అనుకుంటున్న వారికి దేవుడంటే వారు, ఇటువంటి వారు యెహోవా వంటి వారు ఎవరు లేరు, ఆయనే గొప్ప దేవుడని తెలియపరిచినట్లుగా చూపిస్తున్నారు. నిర్గమకాండము 9వ అధ్యాయము 14వ వచనము మనం చూసినట్లయితే, సమస్త భూమిలో నీ వంటి వారెవరు లేరని, సమస్త భూమిలో ప్రియులారా, ఈ భూమి అంతటిలో నీ వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపేదనని చెప్పి మోషే ద్వారా ఫరోకి తెలియపరుస్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు, నా వంటి వారెవరు లేరని. నీ వంటి వారు కాదు, అక్కడ దేవుడే అంటూ ఉన్నాడు, నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనవలెనని. ఎవరు తెలుసుకోవాలని? ఫరో. ప్రియులారా, ఈ యొక్క ఈజిప్టు రాజుగా ఉన్నాడు, ఈ యొక్క ఐగుప్తుని పరిపాలిస్తూ ఉన్న ఈ ఫరో ఆ యొక్క దేశానికి ఆయనే దేవుడు అనుకుంటూ ఉన్నారు. విగ్రహాలను పెట్టారు, ఫరో విగ్రహాన్ని పెట్టారు, ఫరోని పూజిస్తూ ఉన్నారు. ఫరోకి నమస్కారం చేయమని ఇశ్రాయేల్ నందరినీ కూడా మరి చెప్పడం, ప్రకటించడం జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, ఈ భూ సమస్తములో, ఈ సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని, నా వంటి వారెవరు లేరు మీ హృదయంలో తెలుసుకుని, నా వంటి దేవుడు, నా వంటి వారెవరు లేరని తెలుసుకున్నట్లు ఈ యొక్క అద్భుత కార్యములు, ఈ యొక్క తెగుళ్ళు నీ మీదకి, నీ హృదయంలో నొచ్చుకున్నట్లుగా నీ సేవకులు ప్రజల మీదకి నేను ఈ తెగుళ్ళని పంపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఆ విధంగానే తెలియపరిచాడు, దేవుడు ఆ విధంగానే తెగులను పంపించాడు.
వారందరూ కూడా ప్రియులారా భయక్రాంతులయ్యారు. మీ ఇశ్రాయేలులో తిరిగి వెళ్ళిపోండి మీ దేశానికి అని చెప్పి పంపించేయడం జరిగింది ప్రియులారా. కాబట్టి మనము గమనించేది ఏమిటినంటే, మనం అర్థం చేసుకోవలసినది ఏమిటినంటే, మహనీయుడే, మానవుడే. మానవుడిని మహనీయుడిని చేయొద్దు, మానవుడిని మహనీయుడిగా మీరు ఎంచుకునవద్దు. ఎవరో నీకు కల్పించారని, నీకు ఏదో త్యాగం చేశారని, నీకు ఏదో చేశారని చెప్పేసి నువ్వు నీ దృష్టిలో నువ్వు దేవుడు అయిపోతాడు, దేవుడు అనుకున్నట్టే ప్రియులారా. మరి దేవుణ్ణి నువ్వు తగ్గించినట్లే, దేవునికి నువ్వు దూరమైనట్లే. దేవునికి ఇచ్చిన స్థానంలో మరొక వ్యక్తిని నువ్వు ఉంచుకోవద్దు, మరొక మానవుని హెచ్చించొద్దు ప్రియులారా. అభిమానం ఉండటం తప్పు కాదు, అతని కొరకు నువ్వు మరి పాటుపడటం తప్పు కాదు. కానీ దేవుణ్ణే నువ్వు పక్కన పెట్టేసి దేవునికి ఇచ్చిన నామములను, దేవునికి ఉన్నతమైన స్థానమును నువ్వు తప్పించి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరు పెట్టారనుకుంటే కుదరదు ప్రియులారా. ఆ తప్పు వారం తెలుసుకోవాలి. ఇది ఎవరు చేస్తారంటే సాతానుడు మనకు గుడితనం కలిగజేస్తారు. మనం చేస్తున్న పొరపాటు ఏమిటో ప్రియులారా మనకి తెలియపరుస్తారు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో చక్కగా వైద్యం చేయాలని చెప్పి డాక్టర్ గారు వైద్యం చేస్తారు ప్రియులారా. ఆ వైద్యం చేసినప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వారు కత్తెర గాని ఏదైనా చాకు గాని ఏదోటి మర్చిపోతారు కడుపులో. ఆపరేషన్ చేసినప్పుడు వారికి 6 నెలలు 7 నెలల తర్వాత లోపల ఏదో కదులుతున్నట్లు వారు ఇంకా కడుపు వాసిపోయి ఉబ్బిపోయి వారు నీరసపడి మరలా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వారు మరలా ఏమైందని ఆపరేషన్ చేసి లేకపోతే స్కానింగ్ తీసి చూసినప్పుడు అయ్యో కత్తి ఉండిపోయింది, లోపల ఇది ఒక వస్తువు ఉండిపోయిందని తెలుసుకుని మరలా ఆపరేషన్ చేసి వాటిని తీసేయటం జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే ఎన్నోసార్లు కావాలని చేయరు, ఎన్నోసార్లు పొరపాటు అన్నమాట ప్రియులారా. ఎలా చేయాలో అలాగే చేయాలి. అంటే ఒక ఆపరేషన్ చేసే థియేటర్లు ఎంత చక్కగా చేస్తున్నారో, ఆపరేషన్ సక్సెస్ చేస్తున్నారో, ఆ సక్సెస్ చేస్తున్నప్పుడు మరి వారు చేస్తున్న పనులు మరి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. మనం అదే పొరపాట్లు చేయకూడదు ప్రియులారా. ఇక్కడ దేవుని స్థానంలో మరొక వ్యక్తిని మనము చిన్న పొరపాటు చేసి మరొక వ్యక్తిని ఆయన దగ్గర నింపాలని చెప్పి మనం అనుకోకూడదు. ఒక వ్యక్తి అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ యొక్క ప్రభువు ఉన్న చోటుని, ఆ యొక్క ప్రభువు వాక్యం ఉన్న చోటుని తీసి అతడు ఆ రోజు జయంతి అని చెప్పి ఆ వాక్యం తీసి ఆ వాక్యాన్ని కింద పెట్టేసి అక్కడ ఆ ఫోటో పెట్టడం జరిగింది, దండేసి దండం పెట్టడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు నీవు ఆ వాక్యం విలువ తెలిసి ఒక రోజు నాడు పెట్టావు, ఇప్పుడు అక్కడ మేకు లేదని చెప్పి ఆ వాక్యం తీసి పక్కన పెట్టి ఆ ఫోటో పెట్టి ఆ ఒక్కరోజు కోసమే కదా అని చెప్పి పక్కన పెట్టేసి ఆ ఒక్కరోజు దండ కోసం ఆ ఒక్కరోజు దండేసి దండం పెట్టడం ద్వారా, ఆ ఫోటో పెట్టి దండం పెట్టడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నీవు ఏముంచుకున్నాం, వాక్యమునే పక్కన పెట్టి అంతగా నువ్వు ఒక వ్యక్తిని నువ్వు మరి హృదయంలో మరి ఆరాధించవలసిన దేవుణ్ణి, ఇతనే ఆరాధ్య దేవుడిగా, లేకపోతే అతనే గొప్ప దేవుడుగా, మా నాయకుడని, లేకపోతే మా దేవుడని, లేకపోతే మాకు ఇది ఇచ్చాడు, మాకు అది చేశాడు, మీకు ఇది చేశాడు అని చెప్పేసి ఆ యొక్క నాయకుల్ని, ఆ యొక్క వ్యక్తుల్ని మనము ఎక్కువగా చూడటం ద్వారా మరి మనలను ప్రేమిస్తూ, మనలను పోషిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఎత్తిపడుతూ, మన కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన మరి దేవుణ్ణి మనము మర్చిపోతే ఎలా ప్రియులారా. దేవుణ్ణి అప్పుడే మనకు తెలియకుండా పొరపాటున మనము మన హృదయంలో ఆ యొక్క మనుషులను హృదయంలో పెట్టుకుని ఆ యొక్క ప్రభువుని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. అది మనం మర్చిపోకూడదు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవరు. ఇక్కడ దేవుడు అనేది, మహనీయుడు అనేది ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మానవుడు కాదు, మహనీయుడు అంటే దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన చేసే క్రియలు ఏ దేవుడో చేయలేదు. మనం పూజిస్తున్న ఆ యొక్క దేవుడు చేసే క్రియలు ఏ దేవుడు చేయలేకపోయాడు. నీవు దేవుడు చూసిన పరాక్రమమును చూపగల దేవుడు. పరాక్రమము, ఆయన చూసిన రోషము, ఆయన దగ్గర ఉన్నంతటి శక్తి ఎక్కడా కనబడదు ప్రియులారా. మనం పూజిస్తున్న మన దేవుని యొక్క రోషము ఎక్కడా మనం చూడలేము. కామ, క్రోధ, మద, మత్సరములు ప్రతి ఒక్కరిలో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి దేవుళ్ళలో ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసు క్రీస్తు అనగా పూజిస్తున్న మన దేవుని దగ్గర
అటువంటి కామము, క్రోధము, మదము, మత్సరములు లేని దేవుడు. ఆయన చేసే క్రియలు, కార్యములు, పరాక్రమములు గల చూపగల దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడవుడును లేడు. ఘనత గలవాడవు, అత్యంతమైన ఘనత గలవాడవు. మహనీయుడు అనే మాటకి అర్థము ఆయన దేవుడై ఉండాలి. రెండవదిగా ఆయన పరాక్రమం గలవాడై ఉండాలి. అంతేకాదు ఆయన ఘనత గలవాడు, ఘనత వహించిన వాడు. ఘనతను పొందుకోవటం కాదు, ఘనతనిచ్చేవాడే మహనీయుడు. ఆయన మనుషుల ద్వారా ఆయన ఘనత రాదు. మనుషులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించడం ద్వారా ప్రభువు మహింపరచబడతాడు. కానీ ఘనత అనేది ప్రేమన దేవుని వాళ్ళరా. నీవు 10th క్లాస్ పాస్ అయ్యావనుకో, అది నీకు ఘనత, అంటే నీకు విజయం దయచేసావు. లేకపోతే ఒకవేళ నువ్వు ఉద్యోగం కొరకు ప్రయాసపడి ఉద్యోగం సంపాదించింది ఎలా, అది నీకు ఘనత. నీవు మంచిగా కుటుంబాన్ని పోషిస్తూ చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నావు, అది నీకు ఘనత. అది 10 మందికి నీకు గుర్తింపు. అయితే నీ ద్వారా దేవునికి ఏ ఘనత రాదు, కానీ దేవుని ద్వారా నీకు అనేక ఘనతలు కలుగుతాయి. ప్రియులారా, ఆయనని గణపరచండి అని మనం చెప్పుకుంటాం. దేవుణ్ణి గణపరచండి అని చెప్తాం. ఆ ఘనతకు మరొక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమపరచడము. కాబట్టి మానవులు మహిమపరచాలనుకోకూడదు, కానీ మహిమపరచబడవలసింది ఎవరంటే దేవుడే. కాబట్టి ఇక్కడ ఆయన ఘనత గలవాడు, ఆయన వంటి వాడు ఎవరో కూడా భూమి అందంతటా లేడు అని మరి సమూయేలుకారుడు ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి వాడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమే నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ వంటి వాడొకడును లేడు. ప్రియులరా, ఎందుకు లేరంటే భూమి మీద పుట్టరింకా రారు. దేవుడు ఆయనే, ఆయన వంటి వాడు ఎవరును లేరు. కానీ మానవుడు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేస్తూ ఉన్నారు, అవన్నీ చేస్తూ ఉన్నారు. అభిమానం మీద చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఈయనే మా దేవుడు, ఇతనే దేవుడు అంటూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమైన ఎడల నీ విశ్వాసాన్ని చూపించవలసింది దేవునికి. నీవు అభిమానం చూపించుకో, తప్పులేదు. అభిమానం వేరు, విశ్వాసం వేరు. నీకు చేసిన మేలును బట్టి నీ విశ్వాసమును కొనసాగించు. నీకు ఎవరైనా మరి నీ కొరకు ఏదైనా త్యాగం చేసిన ఎడల, నీకోసం ఏదైనా పురుగొల్పిన ఎడల నీవు వారిని అభిమానించు, తప్పులేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దావీదుకి 1000 కొలదియు 10,000 కొలదియు, మరి సౌలుకు 1000 కొలదియు అన్నప్పుడు ప్రేమన దేవుడు అక్కడ దేవుడు మరి నేను కదా మహిమపరచబడవలసింది, దావీదు కాదు కదా అనలేదు అక్కడ. ఎందుకంటే రాజుల ఘనత రాజులదే, మానవుల ఘనత దేవుడిచ్చిన ఘనత, వారి ఘనత వారికే. ఆ ఘనత ఎలాంటి ఘనత అంటే వారి పనులను బట్టి వారు ఘనత నొందుతారు. వారు చేసిన పనుల భారమును బట్టి, వారు చేసిన యొక్క కార్యములు బట్టి వారు ఘనత నొందుతుంటారు. కానీ అసలు ఘనతనిచ్చేది ఎవరంటే దేవుడే, ఘనత వహించేది ఎవరంటే దేవుడే. ప్రియులరా, ఆ ఘనత దగ్గర ఆ ఘనతను మానవుడు పొందుకుంటాడు, కానీ ఘనతను మానవుడు ఇవ్వలేడు. మానవుడు ఘనతను వహించవలసినది దేవుడు, ఘనతను పొందుకోవలసింది మానవుడు. కాబట్టి అది మనం గమనించాలి. కీర్తనలో 71వ కీర్తన 19వ చరణము, దేవా నీ నీతి మహా ఆకాశం అంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవరు. ఇది అసలైన పాయింట్. నీతో సాటి అయిన వారు, దేవునితో సాటి అయిన వాడైతే మంచిది, ఆయనే మహనీయుడు అని చెప్పాడు, తప్పలేదు. దేవునితో సాటి అయిన వాడు ఉన్నాడా అంటే లేడు. ఈ భూమి మీద చనిపోయిన వారు కానీ రాబోతూ ఉన్న వాళ్ళు కానీ ప్రభువుకి సాటి అయిన వారు
ఎవరు లేరు. సాటిగా ఉండాలనుకునే ఆయనతో పాటు సమ ఉజ్జీలుగా ఉండాలనుకున్న వాడు ఎవరో కూడా లేరు ప్రియులారా. అందరూ కూడా ఆయన అనుగ్రహించే మహిమను ఆయన మహిమపరచవలసిందే కానీ, ఆయన ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోవలసిందే కానీ, ఆయన వంటి ఉన్నతుడు, ఆయన వంటి రోషము గలవాడు, ఆయన వంటి మహాకాశమంత ఉన్నతమైన గొప్ప దేవుణ్ణి మనము అటువంటి ఆయనకి సాటిగా ఎవరు లేరు. అటువంటి వ్యక్తికి మన సాటి అయిన వారిగా లేరు. కాబట్టి మనం ఏదో గొప్పగా నేర్చుకుని మనం అభిమానించే వ్యక్తిని ఆయనతో సాటి అయిన వాడు, దేవునితో సమానుడు, దేవుని వంటి వాడు, దేవునితో మీరు దేవుడు వంటి వారండి, మీరు దైవ సమానులు అంటూ ఉంటాం ప్రియులారా. దేవునితో సమానం చేసేస్తూ ఉంటాం. మన మాటలతోటి దేవునితో పాటు సమానం చేస్తాం. దేవుడెక్కడా మానవుడెక్కడా ప్రియులారా? మానవుడెక్కడా దేవుడెక్కడా? నీ తల్లిని నువ్వు ప్రేమించు, కానీ దేవతలాగా దేవుడు పక్కన పెట్టాలనుకోవద్దు. నీ తండ్రిని నువ్వు ప్రేమించు, దేవునితో సమానంగా చూడాలనుకోవద్దు. నీ పిల్లలు నువ్వు ప్రేమించు, దేవునితో సమానులు అనుకోవద్దు. నీ బంధువులు నువ్వు ప్రేమించు, దేవునితో సమానం అనుకోవద్దు. నీ నాయకుడు నువ్వు ప్రేమించు, దేవునితో సమానం చేయొద్దు. నీవు కులదైవం అని చెప్పుకో, నీ కులానికి పలానా వ్యక్తి అనుకో, లేకపోతే పలానా వారనుకో. కులమును బట్టి నాయకత్వం పలానా వాటిని బట్టి నువ్వు వారి మహనీయులు అని మాత్రం చెప్పుకోవటం ద్వారా వారి మహనీయులు అవ్వరు. మహనీయుడు అనేది దేవుడు ఒక్కడే, ఆయనను తప్ప ఇంకెవరు కూడా మహనీయుడు అని పేరు పెట్టుకోవటం ద్వారా దేవుణ్ణి నువ్వు తగ్గించి మనుషులను హెచ్చించాలనుకోవటమే నీలో ఎప్పుడైతే అల్ప విశ్వాసం వచ్చిందని గమనించాలి. ఇలా అభిమానం ఉండవచ్చు కానీ దేవుణ్ణి తీసేసుకుని దేవుణ్ణి తగ్గించేటట్లుగా మన మనసులో ఉండకూడదు, మన ఆలోచనలు ఉండకూడదు. మన మాటలను బట్టి మన యొక్క చేతులను బట్టి దేవుణ్ణి మనము దూషించే వారుగా ఉండకూడదు ప్రియులరా. దేవుడు ప్రతి వాక్యంలోనూ చెప్తూ ఉన్నాడు, మీరు చేసే క్రియలను బట్టి, మీరు చేసే కార్యములను బట్టి నేను నొచ్చుకొనుచున్నాను అంటూ ఉన్నాడు దేవుడు ప్రియులారా. కాబట్టి నోవా దినముల్లో కూడా దేవుడు నొచ్చుకునే జలప్రలయం ఇచ్చాడు. ఇర్మియా కాలంలో దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, బబులోను దేశానికి నెట్టివేశాడు. ప్రియులారా, ఆయనను మనం నొచ్చుకునేటట్లుగా చేయకూడదు. ఎందుకంటే ఎవరి ఘనత వారిదే, ఎవరి ప్రోద్బలము వారిదే, ఎవరి శక్తి వారిదే. కానీ మానవుని శక్తి దేవునికి మించినది కాదు. దేవుని శక్తి మానవుని కంటే అతీతమైనది. అది మానవుడును మరి గాలిలో ఉండకుండా మట్టిలో ఉండకుండా మాయము చేసే శక్తిమంతుడు మన దేవుడు. కీర్తనలు 71వ కీర్తన 20వ చరణము, అనేకమైన కఠిన బాధలను మాకు కలిగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. చూసావా ప్రియులరా, దేవుడు జీవమునిచ్చేవాడే కాదు, వారు తప్పులు చేస్తే కఠినమైన బాధలను ఇచ్చి వారిని సరి చేస్తాడు దేవుడు. వారిని ప్రియులారా నలగొడతాడు. అంటే మన పిల్లలు తప్పు చేస్తే బెత్తముతో ఎలా కొట్టి వారిని జరిచేస్తావు? తప్పు చేస్తావా మరొకసారి చెప్పు, తప్పు చేస్తే మరలా కొడతాను అని దండిస్తాం. ఏదైనా అబద్ధమాడినా, ఏదైనా బూతులు తిట్టినా, ఏదైనా దొంగతనం చేసినా, ఏదైనా చదువు సరిగ్గా సరిపోయినా మనం ఏం బెత్తం వాడి పిల్లల్ని ఎలాగైతే బుద్ధి చెబుతామో, దేవుడు అలాగే తన పిల్లలైన మనలను తప్పు చేస్తే, తప్పుడు మార్గములు నడిస్తే, లోకానుసారంగా జీవిస్తే, ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన మనకు కఠినమైన బాధలను కలుగజేస్తాడు, ఇబ్బందులను కలుగజేస్తాడు. లోకంలో ఉన్న వాటి రోగముల చేత మనం బాధించబడతాం ప్రియులారా. అవి మన మీదకి రాకుండా దేవుడు కాసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు దూరం అవుతాడో దేవుడు మనల్ని విడిచిపెడతాడు, అవన్నీ మన మీదకు వస్తాయి. కాబట్టి ఆ యొక్క బాధలు భరిస్తూ అంటూ ఉన్నారు, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా. ఈ లోకంలో ఎవరున్నారు ప్రియులారా? మానవుడు ఎవరు కూడా బాధలను కలుగజేయలేరు, కఠినమైన బాధలు కలుగజేయలేరు. ఈ యొక్క చెరసాలలో వేసి ఈ యొక్క పోలీసులు మరి ఖైదీలను మరి బాధలు పెడుతూ ఉంటారు ప్రియులారా. అయితే వారు మార్పు చెందడం కోసం కాదు, తప్పు చేసిన దానికి ప్రతిఫలముగా వారు బయటకు వచ్చి మరలా తప్పులు చేస్తారు ప్రియులారా. అయితే కఠినమైన బాధలు అంటే ఈయన తోలు ఒలిచేసి వారిని గట్టిగా చెరసాలలో వేసి కొట్టించేడు ప్రియులారా. వారి మనసులను కొడతాడు, వారి కడుపును కొడతాడు, వారికి ఆహారం లేకుండా వారికి ఇబ్బందులు కలిగిస్తాడు, రోగముల చేత తెగుల చేత వారికి కలిగిన దానంతటిని కూడా ప్రభువు నాశనము చేస్తాడు. వారు అయ్యో బుద్ధి వచ్చి తెలుసుకున్నట్లుగా, దేవుడే మనకి ఇచ్చాడని తెలుసుకున్నట్లుగా తెలుసుకుని, ప్రభువాన్ని మీరే మాకు ఇచ్చారు తండ్రి,
అని అనగానే దేవుడు మరల వెంటనే ఆయన తన చేసిన యొక్క మాటలను బట్టి తిరిగి మరలా ఆ దీవెనలు కుమ్మరించేస్తాడు. ఆ మాట మనం చదివితే మేకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైనా నీతో సమానుడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపటి యందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపం ఉంచాడు. ప్రియులారా చూసారా, వారిని కఠినమైన బాధలు పెట్టాడు, కోపం ఉంచాడు. దేవుడికి కోపం వచ్చి కఠినమైన బాధల్లోనికి పంపించేశాడు. ఇంకా అలాగే ఉన్నారని చెప్పేసి దేవుడు అయ్యో అని వెంటనే మళ్ళీ చేస్తాడంటే వారిని మరలా కనికరించాలి మనము అని చెప్పి మరలా వెంటనే ఆయన కనికరము చూపిస్తాడు. ఆ కనికరము చూపుటి యందు సంతోషపడతాడు. కానీ మన మీద కోపం ఉంచాలని కూడా ఆయన మన మీద కోపము నిరంతరం మనమైతే రోజులు వెంబడే రోజులు చివరి వరకు నా జీవితంలో నిన్ను క్షమించను, మనల్ని ఎవరైనా బాధ పెడితే నా జీవితంలో మిమ్మల్ని క్షమించనని కోపంతోనే జీవిస్తాం. వారి మీద కోపదిక్తమైన జీవితమే జీవిస్తాం. ప్రియులారా, అయితే దేవుడు నువ్వు ఎప్పుడైతే కఠిన బాధలు అనుభవించి ప్రభువా అని వెంటనే నీవు చేసిన తప్పును క్షమించు అని అడగగానే ప్రభు వెంటనే అయ్యో నా బిడ్డలకు కనికరము చూపాలని కనికరిస్తాడు. ఆ కనికర చూపడంలో ప్రభు సంతోషపెడతాడు. మరలా అతిక్రమములను విషయంలో ఆయన పరిహారం ఉంచి దోషములు పరిహరించి నిన్ను క్షమించి మరలా నీకేం కావాలో మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాడు. అంటే ఆయన నీ మీద శత్రువు కాదు, నిన్ను సరిచేయటం కొరకే. ప్రియులారా, సరిచేయటం కొరకే, శుభ్రము చేయటం కొరకే, ఆ యొక్క తప్పులు చేసిన వాటిని ఒప్పుకొని నేను ఇంకా చేయను అని చెప్పి ఒప్పించడం కొరకే దేవుడు ఆ విధముగా ఉంటాడు. కఠిన బాధలను పట్టివాడా, నీవంటి వారు ఎవరు బ్రతికించదు, మరలా మమ్మల్ని బ్రతికించదు, చనిపోయినా తిరిగి మరలా అగాధం నుంచి లేవనెత్తివాడో నీవనే తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియబల దేవుని బిడ్డలారా, కీర్తనలో 86వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే ప్రభువా నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడవు. అద్వితీయ దేవుడు అంటే ఒకే ఒకగా మాకు ఉన్న ఒకగానొక్క దేవుడు నీవే అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ఒకగానొక్క దేవుడు మాకు ఉన్నది నీవు ఒక్కడవే అంటూ ఉన్నాడు. అద్వితీయమైన సత్య దేవుడు మన దేవుడు. ఈ అద్వితీయమైన సత్య దేవుడు మరి తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మ పూర్ణుడుగాను మనకి అగుపడ్డాడు. ఆ యొక్క రెండవ రాకడలో మనం చూసినప్పుడు ఆయనే తండ్రిగాను, ఆయనే కుమారుడుగాను, ఆయనే పరిశుద్ధాత్ముడుగాను కనుపరచబడతాడు. ప్రియులారా, ఆయనను మనం గణపరచాలి. ఆయనను అనేక నామములు గలవాడు, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు. ప్రియులారా, ఆయనే ఆది అంతమైన ఉన్నవాడు, ఆయనే మొదటివాడు కడపటివాడు, ఆయనే అల్ఫయు ఒమేగయు, ఆయనే ప్రారంభకుడు, ఆయనే ముగింపు. ప్రియులారా, ఆయనే రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయనే ఇదిగో అభిషేకించువాడు, ఆయనే మెస్సయ్య, ఆయనే అద్వితీయ సత్యదేవుడు. ఆయన మానవులలో ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను బట్టి మానవులలో జీవించిన మహనీయుడు, పూజనీయుడు ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మేకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే చివరి మాటగా ఆయన మరలా మన యందు జాలి పడును, మన దోషమును అణచివేయును, వారి పాపం నుండి సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన ఎలా జాలి చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు. విశ్వాసం కలిగి మనం జీవించిన ఎల్లా ఆయనే అన్నిటిలో ఆధారభూతుడుగా మనకు తోడుగా నిలిచేది ఆయనే. కాబట్టి మనం ఆధారభూతుడుగా చేసుకున్న దేవుడే మహనీయుడు. ఆయనే మనకి ఆది అంతమనై ఉన్నాడు. ప్రియులారా, ఆయనే చెప్తూ ఉన్నాడు రోమీయులకు రాసిన 9:5వ వచనంలో మనం చూసినట్లయితే పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. అంటే యేసయ్య శరీరం బట్టి ఈయన పుట్టవలసి వచ్చింది, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మీకు తెలియజేసిన వాక్యము యొక్క సారాంశం విశేషం ఏమిటి అంటే మహనీయుడు. కాబట్టి మన గ్రామాల్లో గాని మన పట్టణాల్లో కానీ దేశంలో కానీ విగ్రహాలు పెట్టుకునండి, అభిమానం బట్టి విగ్రహాలు పెట్టుకునండి, కానీ మన హృదయంలో చేర్చుకోవద్దు. ఆ విగ్రహాన్ని మన హృదయంలో ఉండవలసింది దేవుడు. అభిమానం వేరు, హృదయంలో విగ్రహాలను పెట్టుకోవద్దు. అయ్యో వారి జయంతి వచ్చింది మహనీయుడు అని పెట్టుకోకండి. ప్రియులరా, మహనీయుడు దేవుడే.
మానవుణ్ణి మహనీయుడు చేయాలనుకోవటము నీ విశ్వాసము అల్ప విశ్వాసం అయిపోద్ది. కాబట్టి మహనీయుడు దేవుని తర్వాత ఏ మానవుడైనా, దేవుని తర్వాత నీవు, దేవుని తర్వాత నీ కుటుంబస్తులు, దేవుని తర్వాత ఈ లోకము, దేవుని తర్వాత ఏదైనా మొదటి స్థానం దేవుడిదే. ఆ మహనీయుడిని మహనీయుడిగానే ఉంచండి గాని మరొక వ్యక్తి మానవుడిని మహనీయుడిగా చేసుకోవద్దు. మనం విశ్వాసం కలిగి జీవించాలి. దీనిని బట్టి మనము మానవులను ప్రేమించండి గాని, మానవులను అభిమానించండి గాని, మానవులను మన పట్ల చేసిన త్యాగాలను బట్టి, మనకు చేసిన మేలులను బట్టి, మనకు చేసిన వాటిని బట్టి మనం గుర్తెరిగి వారి కొరకు ప్రతి జయంతి రోజున, ప్రతి వర్ధంతి రోజున, వారి పుట్టుకను జయంతి చనిపోయినప్పుడు వర్ధంతి రోజున వారిని జ్ఞాపకం చేసుకునండి గాని ప్రియులారా, దేవుని స్థానమును, దేవుని సింహాసనం మీద దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టాలని మహనీయుడిని చేయాలనుకోవద్దు. అది తప్పు. అది మీకు విశ్వాసం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరచాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధించాలని మీ మనసులో ఉంచుకోవాలని, ఆత్మీయమైన మాటల చేత మీరు వెలిగించబడాలని, దేవుడే మొదటి స్థానం ఇవ్వాలని, ఆ దేవుని పక్షాన ఈ వాక్యాన్ని తెలియపరుస్తూ ఆయన వైపు నిలబడి మాటలు చెప్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.